టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారాన్ని ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఒక కమిటీ కూడా ఉంది. కానీ పాత కమిటీనే గనక అదే కమిటీతో విచారణ జరిపిస్తే ఉద్యోగస్తుల్లో నమ్మకం ఉండదని, అందుకనే కమిషన్ ని సభ్యులు మొత్తాన్ని తీసేసి అంతా ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమిస్తే గనక ఉద్యోగుల్లో ఒక నమ్మకం ఏర్పడుతుందని ప్రభుత్వం భావించినట్లు కనిపిస్తోంది. రైట్, చూద్దాం. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీల వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనేది తమ ప్రభుత్వ వైఖరి అన్నారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాము అన్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ అవకతవకలు, ఉద్యోగ నియామకాల పరీక్షా పేపర్ల లీకేజీపై హైకోర్టులో కేసు నడుస్తోంది. గత ప్రభుత్వం ఈ కేసు విచారణ సందర్భంగా వాదిస్తూ దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, పలువురిని అరెస్టు కూడా చేశాము అని పేర్కొంది. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీనిపై మళ్లీ ప్రభుత్వ వైఖరిని చెప్పేందుకు అవకాశం ఉంది. ఇలా అఫిడవిట్ వేసే సందర్భంగా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్పీఎస్సీ విషయంలో ఇప్పుడున్న కమిటీతో నియామకాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే ఉద్యోగార్థులకు నమ్మకం ఉండదని, అందుకే కమిషన్ చైర్మన్ సభ్యులతో సహా కొత్త వారిని నియమించి ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణ చేపడతామన్నారు. మంత్రులతో చర్చించి అన్ని శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేయిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన సొంత కారులోనే వెళ్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గత ముఖ్యమంత్రి వాడిన కాన్వాయ్ని ఇప్పుడు తాను కూడా ఉపయోగిస్తున్నాను అని అన్నారు. కొత్త కాన్వాయ్ను కొనుగోలు చేస్తామని అధికారులు అడిగినా వద్దని చెప్పానని అన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్ని ఉపయోగించాలని భద్రతా అధికారులు చెప్పడంతో తన సొంత కారుకే బుల్లెట్ ప్రూఫ్ స్టిక్కరింగ్ చేయాల్సిందిగా చెప్పినట్లు తెలియజేశారు. కొత్త బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ కొనాలి అంటే మళ్లీ 50 కోట్లు ఖర్చవుతుందని, తాము ఒక్క పైసా కూడా వృధా చెయ్యబోము అని అన్నారు. అసలు గతం నుంచి ఉన్న కాన్వాయ్లోని కార్ల సంఖ్యను కూడా తగ్గించాలి అని నిర్ణయించామని అన్నారు. ఇటీవల సీఎం అయ్యాక ఢిల్లీ వెళ్తే అక్కడ తెలంగాణ భవన్ నుంచి భోజనం వచ్చిందని, ఇంట్లోని వంట మనిషి చెప్పడంతో అతన్ని పని మానేయాల్సి వస్తుంది అని హెచ్చరించానని అన్నారు. తాను తన సొంత భోజనమే తింటాను అని, అతడే వంట చెయ్యాలి అని, ప్రోటోకాల్ వద్దని అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఒకవైపు ఖాళీగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక్కడ ఖాళీగా ఉన్న 1.5 ఎకరాల స్థలంలో అతిథి భవనం లాంటిది నిర్మిస్తామన్నారు. మంత్రివర్గంలోని సభ్యులకు, ఐఏఎస్, ఐపీఎస్లకు వారి కుటుంబ సభ్యులతో కలిసి లంచ్, డిన్నర్ లాంటివి ఇచ్చేందుకు, అదే సమయంలో ఎవరైనా ముఖ్యమైన సందర్శకులు వచ్చినప్పుడు వారిని కలిసేందుకు ఆ అతిథి భవనాన్ని ఉపయోగిస్తామని చెప్పారు. అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో ఒక ఆట మైదానాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అయితే వీటిలోకి వెళ్లేందుకు ఒక ప్రత్యేక గేట్ను పెడతామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇక్కడ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి కూడా మొత్తం కూడా కమిటీ ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడమే కాకుండా, అంతేకాకుండా ఓవరాల్ గా మొత్తం కూడా చేంజెస్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సీరియస్ గానే తీసుకుందని చెప్పాలి. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపారు. దాంతో 100 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కి తరలించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేయాలనేటువంటి అంశాన్ని నిన్న చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కూడా తమ యొక్క వాదనలు వినిపించాలి. కాబట్టి వాదనలు వినిపించేటువంటి సమయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేస్తామంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి మాట కనపడుతుంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఇందులో ఎవరి పాత్ర ఎంత అనేది సుదీర్ఘ విచారణ తర్వాత దానిపైన సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది పోలీస్ అధికారులతోటి. ఇక టీఎస్పీఎస్సీ బోర్డును మొత్తం కూడా ప్రక్షాళన చేస్తున్నారు. కొత్త బోర్డు తోటే
టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి నియామకాలన్నీ కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ఎలాంటి నియామకాలు ఉండవు. కాబట్టి ప్రస్తుతం ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే ఇందులో పొలిటికల్ లీడర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఇంకా దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పాత్ర బయటపడేటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఆదేశాలతోటి ఈ కేసు ఒక కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ.